అన్న ప్రతి వస్తువు ఉంటుంది ఒక ధర. నేను చూసా సుధీర్ బాబు జట్టా ధర చాలా బాగుందన్న. సుధీర్ బాబు ఈస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మంచి మంచి డివోషనల్ ఓరియంటెడ్ మూవీ. నిజంగా ప్రతి ఒక్కరు బాగా నచ్చుదన్నమాట. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడు చూస్తే మనకి ఎట్లా అంటే బాహుబలి, కల్కిల్ అట్లాంటి కేజీఎఫ్ కాకపోయినా ఇట్లాంటి ఒక హర్రర్ తో పాటు ఒక డివోషనల్ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అంటే ఏం లేదు నిజంగా పాయింట్ చెప్పాలి అంటే ధనబలం. సో ప్రతి ఒక్కరికి ధనం కోసం సొంత అన్నం చంపుతాడు, సొంత చెల్లిని చంపుతాడు. అట్లాంటి ఒక సినిమా అనేది చాలా కరెంట్ అయితే ఈ సినిమాలో ఇట్లాంటి కాన్సెప్ట్ తీసుకునే విధానం బాగా నచ్చింది. సుధీర్ బాబు అనే చెప్తున్నా నేను అసలు యాక్చువల్గా ఆయన ఫ్యాన్ కాను, కానీ ఈ యొక్క యాక్టింగ్ చూసిన తర్వాత ఈయన మించి యాక్టింగ్ చేయలేడేమో అని అనిపించింది అనమాట. ఆయన యొక్క నిజంగా బ్లడ్ పెట్టేశాడు. క్లైమాక్స్ సీన్ ఉంటుంది భయ శివునితోనే అబ్బా ఏమన్నా తీసారా. లాస్ట్ దీనికి పార్ట్ 2 కూడా పెట్టారు. ఈ పార్ట్ ఉందన్న నిజంగా ఆ రకంగా అయితే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా విజువల్స్ ఉంటాయి అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కిందికి వెళ్ళి మీద పెడతాడు, మీకు కింద పెడతాడు. ఒక కొత్త లోకంకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఊరిని అమ్మ దిమ్మదిరి బొమ్మ కనిపించిపోయి నాకైతే చాలా క్రియేటివ్ గా చాలా డిఫరెంట్ అనిపించింది. వర్కౌట్ అయింది నిజంగా. ఆ గ్లామరస్ కి ఈ సినిమాకి చాలా ఇంపిడిపోయింది. సో నిజంగా ఏదో నామ ఒక రీజనల్ ఫిల్మ్ కాకుండా ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంటుంది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించారని మీరు పెట్టే 150 రూపీస్ కి వర్తన ఫీలింగ్ వెళ్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం మీరు ఊచకొత్త ప్రతి ఒక్కరు బాగా అనిపిస్తుంది. మనం ఇక్కడ ఇప్పుడున్న ప్రసాద్ ఐమాక్స్ సినిమాలో మంచి క్లైమాక్స్ మీరు చూడండి, ఎంజాయ్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. నాకు కొట్టేస్తానంటే ఇంటి ముందు ఉండే చెట్టు సినిమా అయితే సూపర్ హిట్, చాలా బాగా నచ్చింది. ఆ అవసరం శ్రీనివాస్ గారి యొక్క కామెడీ టైమింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ చాలా బాగుంది. సుధీర్ గారికి ఒక్కటే అన్న సినిమాలో ఉన్న ప్లేస్ ఏంటంటే సుధీర్ బాబు యొక్క యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ చాలా గొప్ప అనిపించింది. ఇట్లా సినిమా వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. ఏం కావాలన్న మీకు ఎప్పుడు సార్ రొమాన్స్లు ఇవే నాన్న. ఇట్లా సినిమా చూడండి, మంచి డివోషన్ మూవీ చాలా బాగా కరెంట్ అవుతుంది. ఈ వీకెండ్ లో శివునికి సంబంధించిన మంచి మూవీ. ప్రతి ఒక్క శివం భక్తులు అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. సినిమా లాస్ట్ అర్ధ గంట పీక్స్ అన్న బ్లాక్ బస్టర్. డైమండ్ ని అంటారు హిందీలో ఈరా. మా సుధీర్ బాబు అన్న కొట్టాడు బ్లాక్ బస్టర్ జటాధార. ఒకటి చెప్తున్నా, నా సుధీర్ బాబు అన్న బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఎవరేమన్నా మిస్టేక్స్ అంటే ఎంతమంది మిస్టేక్స్ చేస్తలేరు. రాజమౌళి చేయలేడా మిస్టేక్స్? పూరి అందరు చేస్తారు మిస్టేక్స్. ఒకటి చెప్పాలా, సుధీర్ బాబుని వేరే లెవెల్ చూసినాం మేడం. ఎందుకంటే ఇంటెన్సిటీ, ఆయన యాక్టింగ్ కానీ ఆయన క్లోజ్అప్ షాట్స్ కానీ వేరే లెవెల్ ఉన్నాయి. ఆయన బాడీ పికప్ కానీ ఆయన డ్రెస్సింగ్ కానీ టోటల్ బాలీవుడ్ కట్అవుట్ మేడం. ఆయన మాకు ఇంపార్టెన్స్ కూడా వేరే లెవెల్ ఇస్తాం. అందుకని చెప్పి ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమాకి వచ్చాము. యాక్చువల్గా వచ్చేసి నేను మహేష్ బాబు ఫ్యాను. మహేష్ బాబు గారు బావగారు కాబట్టి కంపల్సరీ వచ్చాం. ఏదైనా జెన్యున్గా ఉంటాం మేము. మహేష్ బాబు సినిమా బాగుందంటే బాగాలేదంటే అదే మహేష్ బాబు అంటాడు. అది మేము సుధీర్ బాబు సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పాము. సుధీర్ బాబు సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. లాస్ట్ శివతాండం అయితే వేరే లెవెల్. ఏంటంటే అరుణాచలంకి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది, అష్టలింగాల కాన్సెప్ట్. దానికి ఒక్కటి అడిక్ట్ అయిపోతాం మేడం. అది ఒక్కటిసారి. ఎందుకంటే లోకంలో మించిన దేవుడు ఆది దేవుడు శివుడు. శివునికి సంబంధించిన సినిమా జటాధార బ్లాక్ బస్టర్ బొమ్మ రాసిస్తున్నామన్న. ఇంకోటి ఏంటంటే లాస్ట్ అదేది సంబంధించినది పాట ఉంది జటాధార ట్యూమ్. అది చెప్తున్నాం కదా, అందరు స్టేటస్ లో పెట్టుకునే లెవెల్కి పోతుంది, వేరే లెవెల్. జై బాబు, జై బాబు, జై సుధీర్ బాబు, జై సూపర్ స్టార్ కృష్ణ గారు. అన్న ఇప్పుడే చూశాను జటాధార మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే ఒక మంచి స్టోరీ కంటెంట్ తో వచ్చాడనమాట. ఆ ధన పిచాచి గురించి వినటమే కానీ సినిమాలు చాలా బాగా చూపించారు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట. మెయిన్ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు త్రూ అవుట్ అసలు స్టన్నింగ్ అయిపోతారు అనమాట ఆడియన్స్. అంతా బాగుంది అనమాట. ఆ విజువల్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. లాస్ట్ 20 మినిట్స్ అయితే సుధీర్ బాబు గారు శివతాండవం చేశారనమాట. అసలు ఆ స్టెప్స్ కానీ ఆ శివుడు అవతారంలో కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని రాసుకొని వచ్చారు. ఆ సీన్స్ కానీ డైరెక్షన్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. స్లోగా అది కథ వెళ్ళాలంటే అలాగే తీసుకొని వెళ్ళాలి కదా, ఒక స్టోరీ నడపాలంటే అలాగే వెళ్ళిద్ది. సో చాలా బాగున్నాయి. గూస్ మౌస్ మూమెంట్ అనే ఆ హీరోయిన్ కూడా హీరోకి భాగంగా చాలా బాగుంది అనమాట. మెయిన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. మీరైతే అందరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. సో పార్ట్ 2లో కూడా లీడ్ వదిలేరనమాట. సో అది వస్తే ఇంకా బెటర్. విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నది లాస్ట్ లో ఒక 2 మినిట్స్ ఉంటది. సో అది కూడా బాగానే ఉంటది. మరి మనం పర్టికులర్ గుచ్చి చూస్తే ఏదైనా తేడాగా ఉంటది కాబట్టి సో చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సుధీర్ బాబు గారికి అయితే ఒక మంచి హిట్ అన్న. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. జటాధార మూవీ చాలా అంటే చాలా బాగుంది.